Hi students, today discussion about Tally with GST. Subject Tally with GST. Before classes మనం ఏం డిస్కస్ చేసుకున్నాం అంటే వాట్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జిఎస్టీ ఇన్వాయిసెస్ అండ్ ఓచర్స్, ఇది మనం డిస్కస్ చేసుకుంటాం. ఇప్పుడు ఏం డిస్కస్ చేసుకున్నాం అంటే హౌ టు ఆల్టర్ ది ఓచర్స్ ఇన్ టాలీ అండి. హౌ టు ఆల్టర్ ది ఓచర్స్ ఇన్ టాలీ. ఓకేనండి, ఇది మనం డిస్కస్ అనేది చేసుకోవాలి. హౌ టు ఆల్టర్ లేదనుకోండి ఒకటి ఇచ్చుకోండి క్వశ్చన్ మరి. హౌ టు ఆల్టర్ ది ఓచర్స్ ఇన్ టాలీ. ఆల్రెడీ ఓచర్స్ అనేది అంటే తెలుగులో వచ్చేసరికి ఏమని అడుగుతారంటే టాలీలో ఓచర్స్ అనేవి ఎలా మార్చాలి అని అడుగుతారు అండి. టాలీలో ఓచర్స్ అనేవి ఎలా మార్చాలి, టాలీలో ఓచర్స్ అనేవి ఎలా మారుస్తారు? టాలీలో ఓచర్స్ అనేవి ఎలా మారుస్తారు? టాలీలో ఓచర్స్ అనేవి మనం ఎలా మారుస్తామంటే కింద చెప్పిన విధంగా ఓచర్స్ అనేది ఎలా తీసుకుంటామంటే అండి, చూడండి గేట్వే ఆఫ్ టాలీ ఉంది కదా, గేట్వే ఆఫ్ టాలీ ఉంది కదా. ఇందులో గేట్వే ఆఫ్ టాలీలో ఎక్కడికి వెళ్తాం మనం? అకౌంట్స్ ఇన్ఫర్మేషన్ లేదు, క్విక్ సెటప్ లేదు. ఎక్కడికి వెళ్తామంటే అకౌంటింగ్ యూచర్స్ క్లిక్ చేస్తున్నామండి. అకౌంటింగ్ యూచర్స్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మీకు పేమెంట్ ఉందా లేదా? ఇక్కడ పేమెంట్, అక్కడ మీకు అకౌంటింగ్ యూచర్స్ ఆల్టరేషన్ సెకండరీ అని రావాలి. అక్కడ ఏముండాలండి అంటే ఓచర్ యొక్క ఫామ్ ఏ విధంగా ఉంటుందంటే ఓచర్ యొక్క ఫామ్ వచ్చేసరికి ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది. ఓకేనండి, అకౌంట్ ఓచర్స్ క్రియేషన్స్ ఉందా లేదా? వచ్చేసరికి పేమెంట్ నెంబర్ 1, తర్వాత అకౌంట్ క్యాష్, తర్వాత ఈ విధంగా ఫామ్స్ అనేది ఉంటుంది అన్నమాట అండి. ఇక్కడ ఇది ఏంటంటే అకౌంట్ యూచర్స్. ఎక్కడికి వెళ్ళాను నేను? అకౌంట్ యూచర్స్ క్రియేట్ చేసినప్పుడు ఎస్ఆర్ నో క్విట్ అంటే ఎస్ అని చెప్పండి. ఎక్కడికి వెళ్ళినప్పుడు మనం గేట్వే ఆఫ్ టాలీలో మాస్టర్స్లో అకౌంట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కావాలి, క్విక్ సెటప్, ట్రాన్సాక్షన్స్లో అకౌంటింగ్ యూచర్స్లో క్లిక్ చేసాం. ఈ అకౌంటింగ్ యూచర్స్లో క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మనం రాయాలండి ఏంటంటే ఇక్కడ మనకి టాలీలో ఓచర్ని క్రింది విధంగా మార్చవచ్చు. ఎలా మార్చాలండి? టాలీలో ఎలా మార్చాలి? ముందుగా టాలీలో ఓచర్ని క్రింది విధంగా మార్చవచ్చు. ఎలా మార్చాలి? టాలీలో క్రింది విధంగా ఎలా మార్చుతాం మనం అంటే ఫస్ట్ ఏంటంటే అక్కడ విషయాలు ఏంటంటే ఇక్కడ మీకు విషయాలు ఆన్సర్ విషయాలు విషయాలు ఆల్టర్ the above voucher in the above voucher in tally as under
అంటే ఇక్కడ ఏంటి, ఇదంతా కూడా హెడింగ్. విషువల్ ఆల్టర్ ది అబో. ఆల్టర్ అన్నా మోడిఫికేషన్స్ అన్నా ఒకటే, అది మీకు తీసుకోవాలి. ఆల్టర్ అంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. ఎలా డిస్కస్ చేసుకున్నాం? ఆల్టర్ అంటే ఆల్రెడీ ఎలా డిస్కస్ చేసుకుని చెప్పండి. ఆన్సర్ ఇది మాట. ఆన్సర్ వచ్చేసరికి యూ షల్ ఆల్టర్ ది అబోవ్ వోచర్స్ ఇన్ టాలీ ఈజ్ అండర్. ఓకేనా? ఎలా డిస్కస్ చేసుకున్నాం ఇక్కడ మనం ఆల్టర్ అనేది? ఆల్టర్ అనేది ఏం చెప్పుకొని చెప్పండి. ఇందులో ఇక్కడ నేను అకౌంట్స్ ఆఫ్ ఇన్ఫోర్లో లెడ్జర్స్లో చెప్పుకున్నాం. ఏంది ఆల్టర్ అనేది? ఆల్టర్ అనేది ఎక్కడ చెప్పుకున్నామండి? లెడ్జర్స్లో మనం చెప్పుకున్నాం, అవునా కదా? లెడ్జర్స్లో ఏం చేసుకున్నామండి? లెడ్జర్స్లో చెప్పుకున్నాం. లెడ్జర్స్లో ఏం చెప్పుకున్నాం చెప్పండి. లెడ్జర్స్లో వచ్చేసరికి లెడ్జర్స్లో చెప్పుకున్నాం కదా. లెడ్జర్స్లో ఏం చెప్పుకున్నాం? ఇక్కడ ఆల్టర్ అంటే మోడిఫికేషన్. ఆల్టర్ అనేది ఎందుకు చెప్పుకున్నాం అంటే మోడిఫికేషన్స్ కోసం ఈ ఆల్టర్ అనేది మనం ఏం చేసామంటే డిస్కస్ చేసుకున్నాం. అయితే ఇప్పుడు ఏ విధంగా మారుస్తాం వ్యూచర్స్ని అని థియరిటికల్గా రాయాలి. ఇప్పుడు అర్థమైందా మీకు? ఏ విధంగా మారుస్తాం అనేది ఇప్పుడు ఏం చేయాలండి? థియరిటికల్గా రాయాలి. అర్థమవుతుందా? థియరిటికల్గా రాయాలంటే ఫస్ట్ మీరు ఏం చేయాలి? ఓపెన్ టాలీ ప్రోగ్రామ్. ఫస్ట్ ఏంటండి? ఓపెన్ టాలీ ప్రోగ్రామ్ అందులోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత అంటే టాలీ ప్రోగ్రామ్ని ఏం చేయాలంటే ముందు టాలీ ప్రోగ్రామ్ని ఓపెన్ చేయాలి. ఓకేనండి? ఓపెన్ టాలీ ప్రోగ్రామ్. ఇక్కడ మనం చూసేసరికి ఇక్కడ సొల్యూషన్స్ కూడా ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే వి షల్ ఆల్టర్ మోడిఫై ది ఫీచర్స్ ఇన్ టాలీ యాజ్ జనరల్లో ఓపెన్ టాలీ ప్రోగ్రామ్. ఫస్ట్ టాలీ ప్రోగ్రామ్ ఏం చేయాలంటే ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఏమంటున్నాడు? సెలెక్ట్ యువర్ కంపెనీ. ఇన్ అవర్ కేస్ యూ షల్ సెలెక్ట్ మిస్టర్ XYZ లిమిటెడ్. ఒక కంపెనీ ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకోమంటున్నాడు. అంటే ఫస్ట్ ఇక్కడ ఏం సెలెక్ట్ చేసుకున్నామంటే ఇక్కడ పలానా కంపెనీ మీకు డిస్ప్లే చేస్తుంది. ఏదో ఫర్ ఎగ్జాంపుల్ ఏదో డెమో అనేది తీసుకున్నాం. ఇక్కడ డెమో అనేది ఒక కంపెనీ అనుకున్నాం. ఓకేనండి? తీసుకున్న తర్వాత సెకండ్ స్టెప్ ఏమంటున్నాడు ఇందులో? ఫస్ట్ ఓపెన్ చేశారు, బాగానే ఉంది. తర్వాత ఏమో కంపెనీ సెలెక్ట్ చేసాం. తర్వాత సెలెక్ట్ డిస్ప్లే అండర్ గేట్వే ఆఫ్ టాలీ. ఇక్కడికి ఎక్కడికి వెళ్ళమంటాడంటే థర్డ్ పాయింట్ సెలెక్ట్ డిస్ప్లే గేట్వే ఆఫ్ టాలీ. ఎక్కడికి వెళ్ళమంటాడండి? గేట్వే ఆఫ్ టాలీలోకి వెళ్ళమంటున్నాడు. వెళ్తున్నప్పుడు అక్కడ సెలెక్ట్ అకౌంట్ బుక్స్ ఏం చేస్తున్నాడంటే అక్కడ సెలెక్ట్ అకౌంట్ బుక్స్. అక్కడ థర్డ్ పాయింట్ ఏమంటాడంటే అక్కడ మీకు గేట్వే ఆఫ్ టాలీలోకి వెళ్ళినప్పుడు డిస్ప్లే అండర్ గేట్వే ఆఫ్ టాలీ ఎక్కడికి వెళ్ళిపోయినప్పుడు సెలెక్ట్ అకౌంట్ బుక్స్. తర్వాత అంటే థర్డ్ పాయింట్ ఏంటి? సెలెక్ట్ అకౌంట్ బుక్స్. సెల్ అకౌంట్ బుక్స్. సెల్ అకౌంట్ బుక్స్ అంటే ఇక్కడ మీకు తర్వాత ఏం చేయమంటున్నాడు? సిన్స్ అబోవ్ యూజెస్ క్రెడిట్ నోట్ అండ్ క్రెడిట్ నోట్ కమ్స్ అండర్ జనరల్ రిజిస్టర్స్ దేర్ ఫార్ సెలెక్ట్ జర్నల్ రిజిస్టర్. అంటే ఇక్కడ ఏమని చెప్తున్నారు? ఇక్కడ మీకు ఖాతా పుస్తకాలు ఎంచుకోవాలి. అంటే ఖాతా పుస్తకాలు ఎంచుకోవాలంటే అక్కడ ఏం చేయాలి మనం? సెలెక్ట్ అకౌంట్ బుక్స్. ఆల్రెడీ అకౌంట్ బుక్స్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి. అకౌంట్ బుక్స్ అనేది మనం క్రియేట్ చేసుకోలేదు కాబట్టి ఇక్కడ మనకి ఏమవుతలేదు అంటే డిస్ప్లే అవుతలేదు. అర్థమైందండి? ఇక్కడ ఏంటంటే డిస్ప్లే అనేది అవుతలేదు. ఇక్కడ ఒకసారి మనం చూస్తే కనుక ఫస్ట్ ఏంటంటే
ఓపెన్ టాలీ ప్రోగ్రామ్, తర్వాత సెలెక్ట్ యువర్ కంపెనీ, ఇన్ యువర్ కేస్ యూ షాల్ సెలెక్ట్ మై XYZ లిమిటెడ్. అక్కడ డెమో అని సెలెక్ట్ చేసుకున్నాం. డిస్ప్లే అండర్ గేట్వే ఆఫ్ టాలీ, సెలెక్ట్ గేట్వే ఆఫ్ టాలీ అంటే కంపెనీలో ఉన్నటువంటి గేట్వే ఆఫ్ టాలీ, టాలీలో అక్కడ వచ్చేసరికి ఇక్కడ మీకు తర్వాత ఖాతా పుస్తకాలు ఎంచుకోవాలి. గేట్వే ఆఫ్ టాలీలోకి వెళ్ళిన తర్వాత సెలెక్ట్ అకౌంట్ బుక్స్, అకౌంట్ ఇన్ఫర్మేషన్స్, తర్వాత గేట్వే ఆఫ్ టాలీ కింద డిస్ప్లే సెలెక్ట్ చేయండి. గేట్వే ఆఫ్ టాలీ కింద డిస్ప్లే సెలెక్ట్ చేయండి. డిస్ప్లే సెలెక్ట్ చేస్తే అక్కడ మీకు ఏమవుతుంది, టైల్లో వచ్చర్ని కింది విధంగా మార్చవచ్చు లేదా సవరించవచ్చు. టైల్లో వచ్చర్ లేదా మార్చాలి. ఇదేంటి ఓకే. తర్వాత డిస్ప్లేలో ఇక్కడ ఏముంటుంది, డిస్ప్లేలో వచ్చేసరికి ఖాతా పుస్తకాలు ఇక్కడ మనం చెప్తున్నామండి. అకౌంట్ బుక్స్ ఉన్నాయా, ఇది అకౌంట్ బుక్స్ అంటే మనం ఇప్పటివరకు మనం డైరెక్ట్గా వెళ్ళలేదు. ఫస్ట్ ఏంటంటే ఒక కంపెనీ సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ మరి చూడండి, మళ్ళీ చెప్తాను. ఇక్కడ మనం ఏం చేసామంటే అండి, ఫస్ట్ ఇక్కడ చదవండి ఒకసారి. ఓచర్స్ని ఏ విధంగా మార్చడానికి ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఓపెన్ టాలీ ప్రోగ్రామ్ అనేది ఓపెన్ చేయాలి. అంటే టాలీ ప్రోగ్రామ్స్ అనేది మనం ఏం చేసామంటే ఓపెన్ చేసాం. తర్వాత సెలెక్ట్ యువర్ కంపెనీ, ఇన్ కేస్ యూ షాల్ సెలెక్ట్ మై XYZ లిమిటెడ్, సంథింగ్ ఒక కంపెనీ అనేది తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మనం ఏం చేసామంటే ఒక కంపెనీ అనేది తీసుకున్నామని చెప్పినాం కదండి. కంపెనీ అనేది తీసుకున్నాం. ఇక్కడ గేట్వే ఆఫ్ టాలీలోకి వెళ్ళాం. తర్వాత డిస్ప్లే క్లిక్ చేస్తే ఇక్కడ నెక్స్ట్ ఏమంటున్నాడు, ఇక్కడ డిస్ప్లే క్లిక్ చేసిన వెంటనే డిస్ప్లే అండర్ గేట్వే ఆఫ్ టాలీ, తర్వాత సెలెక్ట్ అకౌంట్ బుక్స్. ఫోర్త్ పాయింట్ ఏంటి, సెలెక్ట్ అకౌంట్ బుక్స్ మనం క్లిక్ చేస్తే కనుక ఇక్కడ ఏముంది, సెలెక్ట్ అకౌంట్ బుక్స్ ఉందా లేదా, సెలెక్ట్ అకౌంట్ బుక్స్ అనేది క్లిక్ చేస్తాం. అకౌంట్ బుక్స్ అనేది క్లిక్ చేసిన తర్వాత ఏమవుతుంది, తర్వాత పాయింట్ సెలెక్ట్ అకౌంట్ బుక్స్. నెక్స్ట్ సెలెక్ట్ అకౌంట్ బుక్స్. సిన్స్ ది అబోవ్ ఓచర్స్ ఈజ్ క్రెడిట్ నోట్ అండ్ క్రెడిట్ నోట్ కమ్స్ అండర్ జనరల్ రిజిస్టర్స్, దేర్ఫోర్ సెలెక్టర్స్. ఇదండి అక్కడ మీకు చూసినట్లయితే ఇది ఓకేనా. ఇది since the above vouchers is credit note and credit note is the comes under general register. ఇక్కడ ఏమవుతుంది మీకు, ఇప్పుడు మీకు చూసినట్లయితే అబవ్ వోచర్స్ ఈజ్ క్రెడిట్ నోట్ అండ్ క్రెడిట్ అకౌంట్ బుక్స్ క్లిక్ చేసిన తర్వాత పైన తెలిసిన వోచర్ డెబిట్ నోటు మరియు క్రెడిట్ నోటు జనరల్ రిజిస్టర్ కిందకు వస్తాయి. అంటే క్రెడిట్ నోటు, డెబిట్ నోటు ఎక్కడికి వస్తాయి, ఇప్పుడు ఇదిగోండి జనరల్ రిజిస్టర్ దగ్గరికి వస్తుంది అన్నమాట అండి. జనరల్ రిజిస్టర్ దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడు క్రెడిట్ నోట్ రిజిస్టర్ ఎంచుకోవాలి. నెక్స్ట్ ఏం చేయాలి, ఇప్పుడు సెలెక్ట్ ది క్రెడిట్ నోట్ రిజిస్టర్. తర్వాత క్రెడిట్ నోట్ ఎంటర్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏప్రిల్ సెలెక్టింగ్ ఉంది. తర్వాత ఓచర్ తేదీ 31/3
నెక్స్ట్ ఏంటండి, నెక్స్ట్ ఏంటంటే ఫ్యూచర్స్ డేట్స్ ఈజ్ ద 31/3/12 ఈజ్ ద సెలెక్ట్ మార్చ్. ఓకేనండి, మార్చ్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత అంటే మార్చ్ ఈ విధంగా మార్చ్ అనేది సెలెక్ట్ చేస్తాం. వచ్చారు రిజిస్టర్. ఓకేనా, రిజిస్టర్ జనరల్ వచ్చర్స్లో డేట్ వచ్చేసరికి పర్టికులర్స్, ఇక్కడ డేటు పర్టికులర్స్ వస్తాయి చూడండి ఒకసారి. ఇవ్వండి ఇక్కడ డేటు పర్టికులర్స్, ఏది క్లిక్ చేస్తే వచ్చింది ఇది, ఎస్కేప్ చేయండి. ఎస్కేప్ చేస్తే వచ్చింది. ఇది ఎందుకు వచ్చినప్పుడు ఇది మాట ఎందుకు వచ్చింది, ఇది జనరల్ రిజిస్టర్కి వెళ్ళడం బట్టి వచ్చింది. జనరల్ రిజిస్టర్లో ఏముంది, పర్టికులర్స్ అనేది ఉందన్నమాట అండి. అయితే ఇప్పుడు 31 తేదీ కోసం చూడవచ్చు. 31 డేట్ 2021 31/3/2021 తేదీన మిస్టర్ గిఫ్ట్ హౌస్ అవసరం సంచరించాలనుకున్నాం కాబట్టి ఇక్కడ ఎంటర్ నొక్కాలి. స్క్రీన్ ఇప్పుడు మీకు ఈ విధంగా ఉంటుంది. స్క్రీన్ ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ మీకు ఎప్పుడైతే మార్చ్ అని ఎంటర్ చేశారో, ఎంటర్ చేస్తే కనుక మీకు ఏముంటుందంటే అండి పర్టికులర్స్ ఉంటుంది. తర్వాత డెబిట్ క్రెడిట్ అని ఉంటాయి అన్నమాట. ఇవ్వండి పర్టికులర్స్ ఉందా, డేట్ పర్టికులర్స్ ఉందా, తర్వాత ఏముంటుందంటే డెబిటెడ్ క్రెడిట్ ఉందా లేదా. ఇవ్వండి డెబిట్ క్రెడిట్ యూజర్ టైప్ ఉంది. తర్వాత ఏముంది ఇక్కడ మీకు డెబిట్, తర్వాత ఏముంటుందండి డేటు పర్టికులర్స్. డేటు పర్టికులర్స్ ఉండి ఏముంటుందండి, ఏముంటుంది చెప్పండి, డెబిట్ క్రెడిట్ అనేది ఉండదు అన్నమాట. అర్థమైందా లేదా, డెబిట్ ఉంది తర్వాత క్రెడిట్ ఉంది. ఇది ఎందుకు, ఇది ఏం చేసినప్పుడు మనం ఒక వాచర్స్ క్రియేట్ చేసాం. ఏం చేసామండి, వాచర్ని క్రియేట్ చేసాం. ఎక్కడికి వెళ్ళాం ఇప్పుడు మనం, ఎక్కడికి వెళ్ళామండి, ఎక్కడికి వెళ్ళాం గేట్వే ఆఫ్ టాలీకి వెళ్ళి, గేట్వే ఆఫ్ టాలీలో డిస్ప్లేలోకి వెళ్ళి, డిస్ప్లేలో ఏం చేసాం అకౌంట్ బుక్స్లోకి వెళ్ళి, అకౌంట్ బుక్స్లో మళ్ళీ ఏం చేసాం, అకౌంట్ బుక్స్లో జనరల్ రిజిస్టర్లోకి వెళ్ళి, జనరల్ రిజిస్టర్ క్లిక్ చేస్తే అక్కడ మీకు పర్టికులర్స్ వచ్చినాయి. ఈ పర్టికులర్స్ వచ్చినాయి కదండి. ఈ పర్టికులర్స్ వచ్చినప్పుడు ఏం చేశారు, ఇవి పర్టికులర్స్ వచ్చినాయి. ఈ పర్టికులర్స్ వచ్చినప్పుడు ఏం చేశారంటే ఇక్కడ మీరు ఈ పర్టికులర్స్లో మార్చి సెలెక్ట్ చేశారనుకోండి. మార్చిలో మీకు ఏమొచ్చింది, డేటు పర్టికులర్స్ యూజర్ టైపు నెంబరు డెబిట్ క్రెడిట్. ఇదండి ఫామ్. ఈ ఫామ్ మీద ఎగ్జామినేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాయాలన్నమాట ఇది. ఓకేనా, ఇది మీకు యూ షల్ ఆల్టర్ ది అబౌవ్ యూచర్స్ టాలీస్ అండర్ అంటే మీరు టాలీలో వచ్చి క్రింది విధంగా మార్చవచ్చు, లేదా మనం ఏం చేసామంటే సవరించవచ్చు. ఏ విధంగా సవరించవచ్చో మనం స్టెప్ బై స్టెప్ మనం చూసామండి. తర్వాత ఏం చేయొచ్చు మనం ఇప్పుడు, నెక్స్ట్ ఏంటంటే బి. నెక్స్ట్ ఏంటంటే అండి బి ఏంటంటే పైన తెలిపిన విధముగా ఓటర్ని సవరించడానికి ఈ క్రింది విధానాన్ని మనం అనుసరిస్తున్నాం. బి ఏంటంటే then screen will be the under. To rectify the above. Okay, sorry. To rectify the above voucher
you have to follow procedure. ఏంటండి రెక్టిఫై చేసుకోవడానికి బి మాట. ఇందులో రెండు ఉన్నాయి. ఇప్పుడు ఇందులో ఎన్ని ఉన్నాయి? రెండు ఉన్నాయి. ఫస్ట్ ఏంటి? హౌ టు ఆల్టర్ ది యూజర్స్ ఇన్ టాలీలో ఫస్ట్ ఏం చేస్తారు మీరు? షాల్ ఆల్టర్ ది అబౌవ్ యూజర్స్ ఇన్ టాలీ as they under. తర్వాత టు రెక్టిఫై అబౌవ్ యూజర్స్ హ్యావ్ ఫాలో ప్రొసీజర్. ఓకేనండి. అంటే పైది వచ్చేసరికి ఏం రాస్తారంటే పైది వచ్చేసరికి తెలుగులో మనం డిస్కస్ చేసినట్లయితే టాలీలో వచ్చిన క్రింది విధంగా మార్చవచ్చు లేదా సవరించవచ్చు. ఈ షాల్ ఆల్టర్ ది అబౌవ్ యూజర్స్ ఇన్ టాలీ as under. టు రెక్టిఫై ది అబౌవ్ యూజర్స్ యూ హ్యావ్ టు ఫాలో ది ప్రొసీజర్స్. అంటే ఏంటి? మనం పైన తెలిపిన విధంగా వచ్చిన సవరించని కింది విధానాన్ని అనుసరించాలి. కింది ప్రొసీజర్ని మనం ఫాలో అవ్వాలి. ఫాలో అవ్వాలంటే ఏం చేయాలి అండి? ఫాలో అవ్వాలంటే ఏం చేయాలి? అక్కడ మీకు ఫాలో అవ్వాలంటే ఇక్కడ మీకు ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు మార్చాలనుకుంటున్నాం. అంటే ఏం మార్చాలనుకున్నప్పుడు క్రియేట్ చేశారు కదా, అప్పుడు ఇలాగ ఏం చేశారు? ఈ విధంగా ఫామ్ వచ్చింది, డెబిట్ వచ్చింది, తర్వాత క్రెడిట్ వచ్చింది, తర్వాత ఇవి వచ్చారు జనరల్ వచ్చారు కదా. ఇది ఇప్పుడు ఏం చేయాలంటే ఇది మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు ఇది మారుస్తారు. అంటే ఏం చేస్తారు? ఇది చేంజ్ చేస్తారు. చేంజ్ చేసినప్పుడు ఏ విధంగా చేయాలి? చేంజ్ చేసినప్పుడు అంటే ఇక్కడ కొన్ని పాయింట్స్ ఇచ్చాడు మనకి. కొన్ని పాయింట్స్ ఇచ్చాడు. ఆ పాయింట్స్ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే చూస్తాం అన్నమాట. ఆ పాయింట్స్ మనం ఏం చేస్తాం? చూస్తాం. The above వచ్చేసి for the following, rectify the above వచ్చేసి have the following the procedure. ఫస్ట్ ఏంటి? you want to press have to give the correct date and the press. ఏం చేయాలి? తేదీని మార్చాలనుకుంటే F2ని నొక్కండి మరియు సరైన తేదీని ఇవ్వండి, తర్వాత ఎంటర్ నొక్కండి. అంటే ఇక్కడ తేదీ వచ్చింది కదా, డేటు. ఈ డేట్ మార్చాలనుకోండి ఏం నొక్కాలి? F2. అక్కడ F2 నొక్కితే ఏమవుతుంది? తేదీని మార్చాలనుకుంటే నేను ఇప్పుడు F2 ప్రెస్ చేశాను. అక్కడ తేదీని తర్వాత ఎంటర్ని నొక్కి అనమాట అండి, ఎస్కేప్ కొట్టండి. ఓకే, చేంజ్ డేట్ వచ్చిందా లేదా? తర్వాత అలాగే ప్రతి వోచర్ విషయంలోనే మార్చవచ్చు. రెఫరెన్స్లో ఏ విషయాన్ని మార్చవలసిన అవసరం లేదు, కేవలం ఎంటర్ నొక్కాలి. ఏం లేదు, జస్ట్ ఏంటంటే రెండోది ఏంటంటే F2 నొక్కింది కదా, చేంజ్ చేసాం. ఇఫ్ లైక్స్ వైజ్ ఇన్ ఎవ్రీ ఫీల్డ్ వోచర్ యూ క్యాన్ చేంజ్ ఎనీథింగ్. ఇన్ రెఫరెన్సెస్ యూ నీడ్ టు చేంజింగ్ ది జస్ట్ ప్రెస్ ఎంటర్. అంటే అలాగే ప్రతి వోచర్ విషయంలో మార్చవచ్చు. ఈ రిఫరెన్స్లో ఏ విషయం మార్చవలసిన అవసరం లేదు, కేవలం ఎంటర్ని నొక్కాలి. క్రెడిట్ వివరాల్లో కేవలం ఎంటర్ నొక్కండి. క్రెడిట్ వివరాలు అంటే ఇక్కడ మనకి చూసినట్టయితే డెబిట్ క్రెడిట్ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి కదా. క్రెడిట్ వివరాల్లో కేవలం ఏం చేయాలి? ఎంటర్ నొక్కమంటున్నాడు. ఇక్కడ ఏం చేయమంటున్నాడు? కేవలం ఎంటర్ నొక్కితే చాలా సరిపోతుంది అన్నమాట అండి క్రెడిట్ విషయంలో. తర్వాత క్రెడిట్ మొత్తంలో 525 రాయాలి. ఎక్కడ వచ్చేసరికి క్రెడిట్ అమౌంట్ 525, డెబిట్ పర్టికులర్స్ తర్వాత 525 రాయాలి. తర్వాత డెబిట్లో వివరాలు ఎంటర్ చేయాలి. తర్వాత ఎందులో ఎంటర్ చేయాలి? ఈ డెబిట్లో ఏం చేయాలంటే వివరాలను ఎంటర్ చేయాలి. తర్వాత
ఈ ఏదైనా చేంజ్ చేసినప్పుడు ఎక్కడంటే ఏంటంటే అమౌంట్ షాల్ బి షాన్ బిలో 5 is not right in 5 then ప్రెస్ ఎంటర్. చేంజ్ చేస్తే కనుక చేంజ్ చేయొచ్చు, ఏదైనా మార్పులు చేయవచ్చు అనుకుంటే మార్పులు చేసుకోవచ్చు అన్నమాట అండి. ఈ వ్యాఖ్యానంపై ఎంటర్ నొక్కిన తర్వాత చివరిగా టాలీ ఎస్ఆర్ నో. ఇక్కడ మీకు టాలీలో కింద ప్రతిదానికి కూడా ఎస్ఆర్ను చూపిస్తుంది. ఎస్ఆర్లో మీరు ఏం చేస్తారంటే ఎస్ఆర్ నొక్కితే కనుక మనకి ఇది కింది విధంగా స్క్రీన్ అనేది మనకి అంటే స్క్రీన్ ఏ విధంగా ఉంటుందంటే ఈ విధంగా మనకి వస్తుంది. అంటే ఇందులో మనం ఏం చేయాలంటే టైప్ చేయాలి. ఏం చేయాలండి? టైప్ చేయాలి. ఇది మనకి టాలీలో వ్యూచర్ని ఏ విధంగా మార్చాలి అన్న దాని విషయంలో మనం ఏం చేసామంటే అండి డిస్కస్ చేసుకున్నాం. అయితే ఏంటంటే ఇక్కడ అన్ని వివరాలు క్రమంలో ఉన్నాయో లేదో తనిఖీ చేయాలి. అన్ని వివరాలు క్రమ పద్ధతిలో ఉన్నట్లయితే పై నొక్కాలి, లేదంటే నో నొక్కాలి. మళ్ళీ వచ్చిన ప్రారంభ వెళ్ళాలి. ఇక్కడ అన్ని వివరాలు క్రమంగా ఉన్నాయో లేదో ఏం చేయాలంటే తనిఖీ చేసుకోవాలి. అన్ని వివరాలు అంటే జస్ట్ చెక్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ఆర్డర్. If all right, then press Y, otherwise press N, and you can again will reach in beginning of the voucher. ఏం చేయాలంటే ప్రెస్ చేసుకుంటూ ఉండాలి, లేదా నువ్వు అని చెప్పాలి. ఓకేనండి. ఈ విధంగా మనకి క్లాస్ అనేది మనం డిస్కస్ అనేది చేసుకున్నాం. ఈ క్లాస్ మీద అర్థమే అనుకుంటున్నాను. బిఫోర్ క్లాసెస్ కొద్దిగా మనకి కొద్దిగా కన్ఫ్యూజ్గా ఉంటాయి బిఫోర్ క్లాసెస్, కానీ క్లాసెస్ వచ్చేసరికి కొద్దిగా క్లారిటీగా చెప్పడం జరిగింది. దీన్ని కొద్దిగా మోడిఫికేషన్ చేసి మనం క్లాసెస్ అనేవి మటుకు చెప్పుకున్నామండి. జస్ట్ ఏంటంటే ఎగ్జామినేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎగ్జామినేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో రావాలి కాబట్టి కొద్ది సిలబస్ అనేది మనకి కొద్దిగా పరిగెట్టాలి కాబట్టి తప్పదండి మరి. ఎందుకంటే ఫైనల్ కాబట్టి మీరు కొద్దిగా అర్థం చేసుకొని మరి సిలబస్ అనేది చదువుకోవడం అనేది జరుగుతుందన్నమాట. ఈ విధంగా మనం టాలీ జిఎస్టీలో థర్డ్ యూనిట్లో ఉన్నామండి. ఇంకా మనకి థర్డ్ యూనిట్ అయిపోతే లాస్ట్ 2 యూనిట్స్ ఉంటాయి. తర్వాత సబ్జెక్ట్స్ కూడా యూనిట్స్ ఉంటాయండి. ఇప్పుడు నెక్స్ట్ క్లాస్లో మిగతా దానికోసం మనం ఏం చేయొచ్చు అంటే లెసన్స్ అనేవి మనం ఏం చేసుకోవచ్చు అంటే అండి చెప్పుకోవచ్చు. ఓకేనండి. ఈ విధంగా మనం క్లాస్ అనేది ఏమవుతుందంటే ఎదురుకు అనేది వెళ్తుంది అన్నమాట. ఓకేనండి. ఇప్పుడు నెక్స్ట్ మనకి ఈ టాలీ జిఎస్టీలో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే మనం చెప్పుకోవాల్సింది ఇచ్చేది ఇందులో టాలీలో ఒకసారి ఇందులో ఇచ్చేయండి. వాట్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జిఎస్టీ ఇన్వాయిస్ వోచర్స్ ఇంపార్టెంట్. నెక్స్ట్ హౌ టు ఆల్టర్ ది వోచర్స్ ఇన్ టాలీ కూడా ఇంపార్టెంటే ఉందండి. తర్వాత వాట్ ఈజ్ వోచర్ టైప్ అండ్ టాలీ ఇయర్పిన్ అండ్ హౌ టు క్రియేట్ ఎడిట్ అండ్ డిలీట్ వోచర్స్ ఇన్ టాలీ. అంటే టాలీ ఇయర్పిన్ అంటే వోచర్ రకం అనగానేమి దాన్ని ఎలాగా సృష్టించాలి, తర్వాత ఎలా సవరించాలి, మరి ఏ విధంగా తొలగించాలి అన్న క్వశ్చన్స్ మనం ఏం చేస్తామంటే అండి డిస్కస్ అనేది చేసుకుంటాం. ఇది మనకి ఎగ్జామినేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో థర్డ్ యూనిట్ అనేది మనం ఏం చేస్తామంటే అండి డిస్కస్ అనేది మనం చేసుకుంటాం. ఈ విధంగా మనకి టాలీ జిఎస్టీ అనేది క్లాసెస్ అనేవి కంటిన్యూస్గా మనకి ఏమవుతుందంటే అండి వెళ్తుంది. ఓకేనండి. నెక్స్ట్ క్లాస్లో మనం ఈ నెక్స్ట్ క్వశ్చన్స్ గురించి ఏం చేసుకోవచ్చు అంటే అండి మనం డిస్కస్ అనేది చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ స్టూడెంట్స్. నెక్స్ట్ క్లాస్లో మనం అదర్ క్లాసెస్ గురించి ఇంకా ఏమైనా ఉంటే కనుక డిస్కస్ అనేది మనం చేసుకుంటాం. థ్యాంక్ యూ.